హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం పక్కా కొలతలతో ఉల్లిపాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉల్లిపాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి తెలుసు ఉల్లిపాయతో నిల్వ పచ్చడి చేస్తారో కమెంట్ చేయండి. అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. బయట అయితే ఈ పచ్చడి మనకి ఒక 1 month వరకు కూడా నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కమ్మనైన ఈ ఉల్లిపాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. పచ్చడి కోసం ఇక్కడ నేను 1/2 కిలో ఉల్లిపాయలు తీసుకున్నాను. పెద్దవి 5 ఉల్లిపాయలు వచ్చాయి. వీటిని తొక్క తీసేసి శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా తుడిచేసుకోవాలి. తడి లేకుండా తుడిచేసి ఒక అరగంట పాటు ఆరపెట్టేసుకోండి. తడి లేకుండా, నిలవ పచ్చడి కదా, తడి లేకుండా చూసుకోవాలి. బాగా ఆరిన తర్వాత ఈ విధంగా చూడండి, మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంకలు ఒక ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వచ్చేసి వెయిట్లో 12 గ్రాములు, 12 గ్రామ్స్ ధనియాలు తీసుకోవాలి. వీటిని కొంచెం సేపు లో మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి వెయిట్లో వచ్చేసి 8 గ్రాములు, 8 గ్రామ్స్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువసేపు అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మనం తీసుకున్న ప్యాన్ మూకుడు అయితే కొంచెం అడుగు మందంగల మూకుడు తీసుకోండి. అప్పుడే మనకి ఉల్లిపాయలు మాడిపోకుండా చక్కగా వేగుతాయి. ఫ్లేమ్ని ముందైతే హైలో పెట్టేసుకోండి. ఇవి కొంచెం వేడెక్కిన దాకా హైలో పెట్టేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. సాల్ట్ వేసేసి కొంచెం సేపు హై ఫ్లేమ్లో వేయించేసుకోండి. ఇవి వేడెక్కేంతవరకు హై ఫ్లేమ్లో వేయించేసుకుని వీటిని ప్యాన్ అంతా కూడా పలచగా స్ప్రెడ్ చేసేసుకోండి. ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ప్యాన్ అయితే కొంచెం వెడల్పుగా ఉన్న తీసుకోండి. చిన్న ప్యాన్ కాకుండా కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే ఉల్లిపాయలు చక్కగా వేగుతాయి. ఈ విధంగా మధ్య మధ్యలో కొంచెం వెడల్పుగా స్ప్రెడ్ చేసేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు కొంచెం రంగు మారాయి కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో 50 గ్రాముల చింతపండు వేసుకోవాలి. 50 గ్రామ్స్ వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్. మనకి ఒక చిన్న కమలకాయ అంత లేదా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వస్తుంది. విడివిడిగా చేసి వేసుకోండి. అదే మనం 1 కిలో ఉల్లిపాయలు తీసుకున్నట్లయితే 100 గ్రాముల చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు అయితే వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు చూడండి ఇంకొంచెం ఎర్రగా వేగాయి కదా, చింతపండు కూడా కొంచెం మెత్తబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉల్లిపాయల్ని ఇందులోనే ఈ ప్యాన్లోనే ఉంచేసి కొంచెం పలచగా స్ప్రెడ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ముందు మిక్సీ జార్లో వేయించుకున్న ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదా, అవి వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసుకోవాలి. అయితే మొత్తం వేసేయకూడదు, కొన్ని ఉల్లిపాయలు పక్కన పెట్టేసుకోండి. చింతపండు రాకుండా తీసుకోవాలి. చింతపండు లేకుండా కొంచెం ఒక గరిటెడు ఉల్లిపాయలను పక్కన పెట్టేసుకుని ఈ మిగిలిన మిశ్రమాన్ని, ఉల్లిపాయలు చింతపండు ఉంది కదా, దాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవైతే అలాగే ఉంచేసుకోవాలి. వీటిని మనం పచ్చడిలో చివరిలో కలుపుతాము. ఈ చింతపండుతో పాటు ఉన్న ఉల్లిపాయ మిశ్రమాన్ని జార్లోకి వేసేసుకోండి. అలాగే ఇక్కడ నేను 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అందులో చిన్నవి కొంచెం పక్కకు పెట్టేసుకున్నాను. ఇవి పోపులో వేస్తాను. పెద్దవన్నీ కూడా గ్రైండ్ చేయడానికి వేస్తున్నాను. ఇవి వచ్చేసి ఒక 1/2 కప్పు ఉంటాయి. 1/2 కప్పు పెద్ద వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా, చింతపండు ఎక్కడా కూడా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 50 గ్రాములు, 50 గ్రామ్స్ కారం వేసుకోవాలి. ఇది నాకు మెజరింగ్ కప్లో 1/2 కప్ ఉంటుంది కదా, 1/2 కప్ కంటే కూడా కొంచెం తక్కువ వచ్చింది. 50 గ్రామ్స్ కారం వేసుకోవాలి. అలాగే నేను సాల్ట్ వచ్చేసి 40 గ్రామ్స్ తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్ వస్తుంది. అయితే మొత్తం సాల్ట్ వేయట్లేదు. ఇందులో నుంచి నేను ఒక 30 గ్రామ్స్ సాల్ట్ వేస్తున్నాను. ఒక 10 గ్రామ్స్ సాల్ట్ పక్కన పెట్టేస్తున్నాను. మనం ఉల్లిపాయలు వేయించడానికి కూడా 1 టీ స్పూన్ సాల్ట్ వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఈ ఉప్పు కారం వేసాక అంతా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ అంతా బాగా కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం పక్కకి తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఉల్లిపాయలు ఇందులో బాగా కలిసేలా కలిపేసుకుని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఫాస్ట్గా గ్రైండ్ చేయొద్దు. ఉల్లిపాయలుగా ఉండాలి. అంతా ఒకసారి బాగా కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఉల్లిపాయలు కనిపిస్తూ ఉండాలి. ఉల్లిపాయలు పేస్ట్ అవ్వకూడదు. మధ్య మధ్యలో మనకి పచ్చడి తినేటప్పుడు ఈ ఉల్లిపాయలు తగులుతుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పచ్చడికి పోపు వేసేసుకుందాము. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఇందులో 1/2 కప్పు నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ నిండుగా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి. నేను నువ్వుల నూనె తీసుకున్నానండి, గానుగ పట్టి ఇచ్చిన నువ్వుల నూనె, అందుకని పొంగు వస్తుంది. ఈ పోపు గింజలు బాగా వేగిన తర్వాత
మనం పక్కకి తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అలాగే 4-5 ఎండుమిర్చిని కూడా తుంపి వేసేసుకుని వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు ముందే కడిగి తడేమి లేకుండా ఆరపెట్టేసుకోండి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఈ పచ్చడి అంతా కూడా పోపులో బాగా కలిసేలా కలుపుకోవాలి. నూనె అస్సలు ఎక్కువ అవుతుందండి. పోసి నూనె అంతా కూడా పచ్చడి లాగేసుకుంటుంది. అసలు నిజానికి ఈ నూనె కొంచెం తక్కువే అయింది. మొత్తం అయితే మనకి 1 కప్పు నూనె పోసుకోవాలి. నేను కొంచెం పచ్చడి కదా త్వరగానే అయిపోతుంది కాబట్టి 3/4 కప్పు వేశాను. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ ఉల్లిపాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు సాల్ట్ ఏమైనా తక్కువైతే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. మనం కొంచెం సాల్ట్ పక్కన పెట్టాం కదా, నేనైతే ఇంకేం వేయట్లేదు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే బయట మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ కొలతలో మీరు కూడా ఒకసారి ఉల్లిపాయ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thank you.